హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో కరివేపాకు రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందు ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల శనగపప్పు 2 స్పూన్ల మినప్పప్పు వేసుకొని వేయించుకుందాం. నూనె లేకుండానే వేయించుకుందాం. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు వీటన్నిటిని కూడా దూరగా వేయించుకుందాం. పప్పులు ఎండుమిరపకాయలు ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటన్నింటినీ ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కడాయిలో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కరివేపాకు నేను ఒక 10-15 రెమ్మల వరకు తీసుకున్నాను. మనం తీసుకునే అన్నాన్ని బట్టి కరివేపాకు తీసుకోవాలి, కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. దీన్ని కూడా మంచిగా తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇదే మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు వీటన్నింటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను, ఒక 2 గింజల మందం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. పప్పులోనే కరివేపాకుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇదే కడాయిలో నూనె పోసుకున్నాను తాలింపు కోసం. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. వీటిని మంచిగా వేపుకోవాలి. వేగుతున్నప్పుడే ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఇవన్నీ ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. ఈ అన్నంలోనే మనం పొడి చేసుకున్నాం కదా పప్పులు, కరివేపాకు, ఆ పొడిని వేసుకుందాం. అలాగే ఇందులో మనం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇది మొత్తం నేను మంటను సిమ్లో పెట్టి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత మన అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. కరివేపాకుని ఏరు పక్కన పెట్టే పిల్లలకి ఇలా మంచిగా చేసి పెడితే నేను చక్కగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా జుట్టుకి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ మరో వంటతో కలుద్దామా? అంతవరకు సెలవు మరి.